ఏపీ డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణరాజు నర్సాపురం ఎంపీగా ఉన్న సమయంలో ఆయన్ను సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డారనే ఫిర్యాదుపై నమోదైన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి ఎం సునీల్ నాయక్ను రాష్ట్ర రాజధాని పాట్నాలో ఆయన అధికారిక నివాసంలో దర్యాప్తు అధికారి విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలో బృందం నిన్న అరెస్ట్ చేసింది. ఆయన్ను ఆంధ్రప్రదేశ్కు తరలించేందుకు ట్రాన్సిట్ వారెంట్ నిమిత్తం పాట్నాలో స్థానిక కోర్టులో హాజరుపరిచింది. న్యాయస్థానం ట్రాన్సిట్ వారెంట్కు నిరాకరించింది. 30 రోజుల వరకు ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలిచ్చింది. దీంతో సునీల్ నాయక్ను అరెస్టు చేసినప్పటికీ పాట్నా నుంచి ఏపీకి తీసుకురావడం సాధ్యం కాలేదు. ఎస్పీ దామోదర్ బృందాన్ని బీహార్ పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. సునీల్ నాయక్ను వైద్య పరీక్షలకు తీసుకువెళ్లనీయకుండా, ట్రాన్సిట్ వారెంట్ దాఖలు చేయడానికి వెళ్లనీయకుండా అనేక ఆటంకాలు సృష్టించారు. వాటన్నిటినీ ఏపీ పోలీసులు చాకచక్యంగా అధిగమించినప్పటికీ ట్రాన్సిట్ వారెంట్ తిరస్కరణకు గురి కావడంతో సునీల్ నాయక్కు తాత్కాలికంగా ఉపశమనం దక్కినట్లయింది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వీరస్వామి ఫోన్ లైన్ లో అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. హరీష్, మాజీ సిఐడి డీజీగా పనిచేసిన సునీల్ నాయక్ పాట్నా స్థానిక కోర్టులో మాత్రం ఊరట లభించింది. అతడు ఎంపీ రఘురామకృష్ణరాజు కేసులో టార్చర్ చేశాడని చెప్పేసి నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో అతని మీద కేసు నమోదైంది. దీంతో విజయనగరం ఎస్పీగా దామోదర్ బృందం మాత్రం ప్రత్యేక బృందం బీహార్కి వెళ్లి అతన్ని అదుపులో తీసుకొని వెంటనే వైద్య పరీక్షల అనంతరం మాత్రం అతన్ని కోర్టులో హాజరుపరిచారు. కానీ కోర్టు మాత్రం ట్రాన్స్ఫర్ట్ వారెంట్ మీద అతన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లి విచారిస్తామని చెప్పేసి కోర్టుని ఏదైతే ఉందో నగరంపాలెం పోలీసులు కోరడం జరిగింది. దీంతో పాటు చూసుకున్నట్టయితే మాత్రం పాట్నా కోర్టు మాత్రం ఏదైతే ఉందో ఈ విషయంలో మాత్రం ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వడానికి మాత్రం నిరాకరించింది. దీంతో ఏపీ పోలీసులకు మాత్రం ఏదైతే ఉందో చుక్కెదురైందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు చూసుకున్నట్టయితే మాత్రం 30 రోజులు మాత్రం అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు నుంచి కీలక పరిణామాల మధ్య ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రం అతన్ని తీసుకొచ్చేందుకు మాత్రం ఏదైతే ఉందో నగరంపాలెం పోలీసులు మాత్రం విస్తృతంగా మాత్రం చాకచక్యంగా అతన్ని తీసుకురాచేందుకు ప్లాన్ చేశారు. కానీ మాత్రం చూసుకుంటే మాత్రం అక్కడ అడుగడుగున అతన్ని తీసుకెళ్లేందుకు మాత్రం బీహార్ పోలీసులు అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. అతను వైద్య పరీక్షలు తీసుకెళ్లే సమయంలో కూడా చూసుకుంటే అడ్డుకున్నారు. తర్వాత కోర్టు దగ్గరికి తీసుకెళ్లేసి కోర్టులో హాజరుపరిచిన తర్వాత ట్రాన్సిట్ వారెంట్ కి మాత్రం ఏదైతే ఉందో కోర్టు నిరాకరించడంతో మాత్రం అక్కడ మాత్రం ఏదైతే ఉందో చుక్కెదురైందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఈ కేసులో విజయపాలు, అదేవిధంగా చూసుకుంటే ప్రభావతి, అదేవిధంగా చూసుకుంటే మాత్రం సునీల్ నాయక్ ని అదేవిధంగా చూసుకుంటే మాత్రం నిందితులుగా ఉన్నారు. దీంతో పాటు చూసుకున్నట్లయితే మాత్రం సునీల్ కుమార్ కూడా నిందితులుగా ఉన్న పరిస్థితి నెలకొంది. సునీల్ కుమార్ ఈ మధ్య కాలంలో కూడా ఒకవైపు నుంచి చూసుకున్నట్లయితే మాత్రం విచారణ హాజరయ్యి తనకి ఎలాంటి తెలీదు దీనికి సంబంధించి అని చెప్పేసి పొడిపొడిగా సమాధానం చెప్పిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సునీల్ నాయక్ తీసుకొచ్చే విషయంలో మరింత లోతుగా విచారణ చేస్తే మరికొన్ని అంశాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అతన్ని బీహార్ లో మాత్రం అరెస్ట్ చేసిన తర్వాత అతనికి కోర్టు మాత్రం ఏదైతే ఉందో అతనికి ఉపశమనం లభించిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు మాత్రం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు, ఏ విధంగా అడుగులు ముందుకు వేస్తారనేది వేచి చూడాల్సిన అవసరం ఎంత ఉంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం ఇప్పటికీ ఈ కేసులో 6 నిందితులుగా చేర్చిన పరిస్థితి నెలకొంది. 6 నిందితుల్లో దాదాపు ఇప్పటికే 3 విచారించారు, మరి కొంతమందిని విచారించాల్సి ఉంది. ఈ కేసు ఎలాంటి కీలక మలుపులు దిద్దుందని మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హరీష్. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.